భర్త ఏమండి అందగత్య, ఏమండి ఎత్తుకుందా, పొట్టిదా, నల్లదా, ఎర్రదా అనవసరం, ఆమె భార్య అంతే. పెళ్లి ప్రసంగం చేస్తున్నాడు ఏంటి రాజు అని అనుకోబాక్కడ మీరు. ప్రార్థన చేసుకోవడానికి రా అంటే నేను పొట్టిగా ఉన్నాను, నువ్వు ఎత్తుగా ఉన్నావు అంటే పెళ్లి చూపులప్పుడే తెలుసుకోవాలి. అది జ్ఞానం. జానుడు పళ్ళెం అంట, ఎంత జానుడు పళ్ళెం, ఇటు ఆ పిల్ల కూరేసి అటు అన్నం పెట్టిందంట, ఇటు కూరేసి అటు అన్నం పెట్టిందంట. మై రెండు ఒక చోట వేస్తే కడుక్కునేటప్పుడు నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అమ్మాయి అనొచ్చు కదా. అతను అన్నంట, అన్నం ఇటు పెడితే కూర అటేస్తుంది. ఎవరు లాగాలి ఇప్పుడు అదంతా? ఎవరు లాగాలంటే ఏం చేద్దాం? జేసీబీని పిలుద్దాం ఇప్పుడు లాగటానికి. ఆ చిన్నదానికి ఓపికేది? ఇది కూడా మీ అమ్మ నేర్పలేదా అన్నాడంట. ఆ పిల్ల తక్కువదా? ఆ పిల్ల చిన్నప్పుడే ఫీజుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి కరెంటు ప్లగ్లో వెళ్ళిపెట్టిందంట ఈ పిల్ల. ఆ పిల్ల ఏమన్నా తెలుసా? ఆ కొంచెం లాక్కోవటం మీ అమ్మ నేర్పలేదా అన్నదంట. ఇదే కుటుంబ వ్యవస్థ.